ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యూరియా కొరత ప్రధానంగా అంశం చెప్పొచ్చు. ఏదైతే పంట చేతికొచ్చే సమయం కూడా యూరియా అందట్లేదు, రైతులకు యూరియా అందిస్తున్నామని కూడా అధికారులు ఇట్లా రాజకీయ నాయకులు చెప్తున్న ఒక్క రైతు కూడా యూరియా సరిగా అందట్లేదని కూడా ఆందోళన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జడ్చెల్ల, ఏదైతే దేవరకద్ర, అలాగే అన్వాడ ప్రాంతంలో కూడా రైతులు ఆందోళన దిగారు. గత 3 రోజులు దాదాపు వారం రోజుల నుంచి దాదాపు 15 రోజుల నుంచి కూడా రైతులు రాత్రిపూట కూడా యూరియా దగ్గర వరుసగా క్యూలు నడుతున్నారు. ఏదైతే మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఉంది రాయచూర్ ప్రధాన వేద అప్పాయపల్లి వద్ద ఈరోజు దాదాపు 2 గంటల సేపు రైతులకు రాస్తారోకో నిర్వహించారు. ఈ పద్ధతిలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుతం మన వద్ద దీనికి సంబంధించి కూడా కొందరు రైతులు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, యూరియా అందుతుందని అధికారులు చెప్తున్నారు, మీకేం జరుగుతుంది సార్? మేము రాత్రి 11 గంటలకు వచ్చాం సార్. కోటకెదర రైతు వేదిక ఉందాడ మొత్తం రాత్రికి వచ్చి పండుకున్నాం సార్. అంతే కాకపోతే మా ఇట్లా పెద్ద మంచిలాగా లైన్గా వచ్చినట్లు రాసుకుంటే అందరు పైగుల వరకు అంతే లైన్ లాసినాం. లాస్ట్ వరకు పెద్ద మనుషులందరూ వచ్చి ఏం చేసిండ్రు, టోకన్ లేదు, ఏం లేదు. ఎవరు చెప్పండి మీకు? మేము చెప్పినామా? ఏవిడే మేడం మేము చెప్పినామా? మీకేం సంబంధం? లైన్ పెట్టాలని మమ్మల్ని రాత్రి 10 గంటలకు వచ్చి టిఫిన్ తెచ్చుకొని పోదిన్నమాట, పండుకున్నాం. మమ్మల్ని ఎంకి దొబ్బి అప్పుడు వచ్చి వాళ్ళు తీసుకొని పోయినారు. ఈ మొత్తం మన్నెంకొండ కాడ కూడా ఇంతకుముందు అట్లే అయింది, సేమ్ రెడ్డిలా పాలనేది. మొత్తం రెడ్డిలకే పోతే మా రైతులకు ఒక్కడుగా అంతలేదు సార్. మాకు అంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళకి అధికారులు ఇస్తున్నారు. అధికార నాయకులకు వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకే లీడర్ లోనికి పోతే అనేకరా అంటే వాళ్ళకి పోతే లోపలికి పోతే టోకన్ రాస్తారు, ఇస్తారు. మాకైతే ఏం లేదు, ఒక్క టోకన్ లేదు. ఈడికి 15 రోజులని నాటేసి ఈడికి వస్తే పోలీసు ఎస్ఐ సార్ మాకు దొబ్బితే కింద పడ్డ. మళ్ళీ మన్నెకొండ కాడుకోయినా మొత్తం రెడ్డిలోకి ఇచ్చేసారు. మళ్ళీ ఇవాళ పోతే ఆడ మన్నెకొండ కాడ కొట్టకేర కాడ రైతు వేదిక ఉంది. ఆడికి పోతే నాకు 3 ఎకరాల భూమి ఉంది, మా నాయన పోటీ ఉంది, నాకు 6 ఎకరాల భూమి ఉంటే ఒక్క సంచి రాసింది సార్. 3 ఎకరాల భూమికి నేను ఏం చల్లాలి సార్ పిండి? ఇట్లా ఎస్ఐ సార్ ఊరు చేసిండు అంటే ఇట్లాంటి రాజకీయం చేస్తే మేము ఎట్లా బతకాలి? మొత్తం ఎవరు అధికార పార్టీలకే ఇస్తారు సార్, మాకైతే ఎవరికి ఇస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది అసలు? ఎన్ని రోజులు అంటే మామూలుగా రైతులకు అందుతున్న అధికారులు చెప్తారు, మీరేం చెప్తారు? వాళ్ళు అందుతుందని వాళ్ళు అంటున్నారు కదా సార్. మాకేమైందంటే ఇష్యూ మనకు ఇంతవరకు అయితే ప్రభుత్వం వచ్చినాక వరకు ఈ పిండి సంచుల గురించి ఎప్పుడైతే మనకు ఇంత కష్టాలు రాకపోతున్నాయి, నమ్మకంగా మేము ఏమనుకున్నామంటే ఎప్పటిలాగా నడుస్తుందేమో అనే ఆలోచనతో ఉండి ఈ రైతులకు ఇంత ఇబ్బంది వస్తుందని అనుకోలేము. మేము ఎప్పటిలాగా మేము చేస్తాము, ఇస్తాడని మాకు ఆలోచించినాము. ప్రతిసారి వస్తే మేము నరకడం చూపిస్తున్నాం, మనం బాగా ఖచ్చితంగా వస్తున్నాడు. ఏం చేస్తున్నాము మేము? వస్తున్నాం, చూస్తున్నాం, పొయ్యాలో ఇస్తారు, రేపిస్తామంటే వస్తామంటే వచ్చి లైన్ కూర్చొని తెల్లారు పండుకొని వాళ్ళు పిల్లలు మొత్తం వచ్చి కూడా వండుకుంటే కూడా మా పరిస్థితి అంత ఘోరంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కసారి వస్తే కూడా ఇంటి సంతులు ఇస్తామని ఒకటే అంటారు, కానీ వచ్చి లైన్కి వస్తే కూడా ఒక్కసారి మాకు ఇష్టమే లేదు. వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమీ లేదు అసలు మా ఖాతా. వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే పెద్ద పెద్ద రైతులు వాళ్ళే కాపాలు ఉంటారా, ఏం తీసుకుంటారో వాళ్ళకే తెలుసు. మాకైతే ఎలాంటి ప్రాంతీయ రైతుకు 3 ఎకరాల భూమి ఉంది. మేము ఒక్క సంచి కూడా ఈసారి కూడా చల్లలేదు. గింతే చేను ఉంది, జానటి చేను విరగలేదు. కన్న తిప్పల పడుతున్నాము. నాది 9 గంటలకు వచ్చి బువ్వ తినుకుని వచ్చి పండుకున్నాము. ఒక్క సంచి చల్లలేదు వారికి. కానీ ఎందుకంటే ఇట్లా వస్తుందని కూడా మేము ఎప్పుడు చేసుకోలేదు. మా రైతుల పరిస్థితి చాలా ఘోరంగా అనిపిస్తుంది. కానీ ఈ రకంగా ఇప్పుడు పండిన ఓట్లు కూడా కొనలేకపోతారు. కానీ మరీ ఇంత రైతుకు చేసిన చాలా అపూర్తమైన ప్రభుత్వం అర్థం ఇట్లా చేయడానికి ఇబ్బంది చేయవద్దు. కానీ ఎవరమైనా సరిగ్గా చేయ అవకాశం లేదు. కానీ నీదేం పేరు, ఏ ఊరు నుంచి వచ్చినావు? పోతినపల్లి. నీకేముండే? ఎన్ని సంచులు అవసరం ఉండే? పిండి సంచులు అవసరం ఉన్నాయి. నాతిరి వచ్చి పండుకున్నా. నాతిరి వచ్చి పండుకుంటే పొద్దున్న చేసి పేరు రాసిండ్రు, పేరు రాసుకున్నారు. నెంబర్ మీద పేరు రాసుకొని పొద్దున్న లేచి లైన్ సందిరలేదు. లైన్ సందిరలేక లాస్ట్కుంటే వెనుకున్న వాళ్ళని ముందర వెనుక పెట్టిండ్రు. మాకు ఆడ సంతులు దొరకలే, ఏం దొరకలేదు. టోకన్ రాయమంటే టోకన్ కూడా రాసినారు. ఇంతవరకు ఆడికి వెళ్ళి ఆడ టోకన్ రాయమంటేనే అక్కడ దొబ్బిండ్రు అందరినీ. దాన్ని దొరదగిరి మళ్ళీ అక్కడ ఇంటికి తోలిండ్రు. ఆయన అక్కడ పక్కకు తోలిండు మేడం తోలినాక అక్కడ తోలినాక మమ్మల్ని ఇక్కడ ఇస్తారన్నారు. ఇస్తారంటే ఇక్కడ కూడా వచ్చినాం. ఇక్కడ కూడా వచ్చిన లైన్కి నీళ్ళు పడితే టోకన్ ఇప్పిస్తాం అన్నారు పోలీసుల దగ్గరకు వచ్చారు మమ్మల్ని. ఇక్కడ మళ్ళీ ఆడికెళ్ళి ఇడికి ధర్నా చేసి ఆడికెళ్ళి లేపిండు. మాది మాచన్పల్లి మాది. ఎప్పుడు 10 ఏళ్ళకెళ్ళి కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత అవస్థ లేదు. ఆటోకి పైసలు ఇస్తే ఇంటికి వచ్చేది ఈరుగా. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులై నిద్ర కాస్తే కూడా మాకు ఈరుగా దొరకట్లేదు. ఇంత షార్టేజ్ మేము ఈ ప్రభుత్వంలో ఎప్పుడు చూడలేదు. ఇది ఒకటి మాకు న్యాయం చేయాలి.
యూరియా అనేది వచ్చిన ప్రతి రైతుకు 2 బస్తాలు అందించవాలని అందరినీ కోరుతున్నాం. పెద్దలు ఎక్కడున్నా వాళ్ళు ఈరోజు రస్తరోకో చేస్తే కూడా పెద్దలు వచ్చిలేరు, మాకు ఇది అనుకూలంగా లేరు. పెద్ద మనుషులు కూడా లేకుండా పెద్దలు ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కూడా పైనుండి చూస్తుంటాడు మా అవస్థలు, కానీ ఆయన కూడా మాకింత కూడా అందుబాటు చేస్తలేడా అని అనుకుంటున్నాం. మేము కేసీఆర్ ప్రభుత్వంలో మాడకం మాకు అవస్థ లేదు, రైతులకు మాడకం. కేసీఆర్ ప్రభుత్వంలో సాఫ్గా యూరియా కానీ అడకపిండి కానీ ప్రతి ఒక్కటి కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా జరిగింది. ఈ కాంగ్రెస్ వచ్చినప్పట్లంటే మాకు అవస్థలు చెప్పనికి రాదు. రైతులు ఉర్లు పోసుకుంటున్నారు, ఒకరొకరు చేనులలో పోయి ఉర్లు పోసుకుంటున్నారు, చేనులు చూడలేక. ఈ అవస్థ మాకు భరించలేక మంచిగా మాకు ఏదో న్యాయం చేస్తారని రైతు సంఘాల పెద్ద మనుషులకు కూడా చెప్తున్నాము, సొసైటీ వాళ్ళకు కూడా చెప్తున్నాం. నైట్ నుంచి నిద్రలు కాస్తే ఇంతవరకు 2 సంచుల బస్తా యూరియా దొరుకుతలేదు మాకు. మీరు దయచేసి ఎక్కడున్న పెద్దలు గ్రహించి రైతులని ఆదుకుంటారని మనవి చేసుకుంటున్నాం. ఏం జరిగింది అయితే మీరేం ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము నైట్ 7 గంటలకు వచ్చి పండుకుంటున్నాం. ఇక్కడ పండుకుంటే కూడా మేము నైట్ 7 గంటలకు వచ్చి పండుకొని కూడా మేము టోకన్లకు ఉంటే కూడా టోకన్లు మావి వెనక్కి దొబ్బేస్తుండ్రు. రెడ్డిళ్ళు మాత్రము మా టోకన్లు వెనక్కి దొబ్బేస్తుండ్రు. మేము నైట్ 7 గంటలకు వచ్చి వండుకుంటే కూడా మాకు టోకన్లు ఎందుకు ఇస్తలేరంటే మీ టోకన్లు అయిపోయినాయి, ఇక మీకు చెల్లవు, మళ్ళీ ఇల్లు ఉండండి, ఆవల ఇల్లు ఉండండి అని చెప్పడం. రోజు ఎన్ని టాకులు ఇస్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు అధికారులు కూడా లోపలే ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ సరే ఇవాళ అయిపోయింది కదా, రేపో ఎల్లుండి వస్తుంది, అప్పుడు రాండి, ఇదే చెప్తాం. కానీ మాకేం సబ్సిడీ రోజుల నుంచి అని తిరగబట్టి ఇక్కడికి మేము ఒక నెలకు ఒక 200 ఉండవైనా 6 ఎకరాలకు 200 ఉండవైనా 6 ఎకరాలకు 200 ఉండవైనా అంటే మాకు 200 ఇచ్చిన అంటే లే మీది లైన్ లేదు, ఇప్పుడు మీకు టోకన్ లేదు ఇప్పుడు అని చెప్పడం. వాళ్ళు చెప్పినప్పుడు ఏమైంది, అవునాబా మేము లైన్కి వచ్చినా మేము లైన్కి ఉన్నాగా మా టోకన్లు ఎందుకు వెళ్ళేదంటే, అవునాబా మీరు తీసుకుపోయినారు కదా, తీసుకుపోయినా మేము తీసుకోపోలే. అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు ఏమో ఇస్తున్నామని చెప్తున్నారు, అందుతుంది అంటున్నారు. అధికారులు బరాబర్ ఇస్తున్నారు. ఈడ జరిగేది అధికారులు, ఈడున్న అధికారులు కరెక్ట్ పనిచేస్తలేరు. ఏఈ కానీ ఈఓ కానీ ఎందుకు చేస్తలేరు? ఎందుకు జన్మవుతుంది? నష్టపరిహారం అయినప్పుడు ఇంటి చేంజ్ కాడ పోయి రాసుకుంటున్నారు. అదే ఇంతమందికి చేంజ్ కాడ పోయి రాసేమంటారు, ఇంతమంది రారు. సమస్య అది తెలియక ఇవన్నీ ఒకతోటి ఇచ్చి సార్ ఒకతోటి గుంపులు రంపించి మమ్మల్ని కలపిస్తున్నారు. ఫస్ట్ అధికారులే తప్పు చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 2.5 గంటలు మీరు ఇక్కడ చేశారు. అధికారులు ఎవరైనా మీకు హామీ ఇచ్చినరా మేము ఇస్తామని? మాకు హామీకి లేదు, వస్తున్నారు, ఇస్తాము, రేపిస్తాము, రేపిస్తాము. ఈ సందర్భం నడవాలంటే పైకెళ్ళి పిండి బరాబర్. ఒకసారి ఏదో ప్రాబ్లం అయింది, లేట్ అయింది, దానికి వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళే మళ్ళీ రేపోతారు. అది దాన్ని నష్టపరి తెలియాలి. నువ్వు కరెక్ట్ ఒక ఊర్లో పోయి ఒక చేనులకి వెళ్ళి తిరిగితే నీకు ఎంత భూమి ఉంది ఎంత లేదు రాసి అప్పుడు ఇంతమంది జమ గారు, దానికి ప్రాసెస్ జరుగుతుంది. ఈ లొల్లి అనేది ఫస్ట్ అధికారులే తెలియక లొల్లి పెట్టి గొడవలు చెప్తున్నారు. ఇది మెయిన్ పాయింట్, తెలుసుకోండి. కొంచెం అక్కడ నేను చెప్తాను. ప్రస్తుతం కూడా అధికారులకు సంబంధించి కూడా ఏదైతే ధర్నా విరమించేసి ప్రస్తుతం కూడా ఏదైతే ప్రాథమిక సహకారం దగ్గర ఉన్నారు, ప్రస్తుతం కూడా దీని రైతులకు సంబంధించి కూడా వాళ్ళు న్యాయం చేస్తానని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం. దాదాపు ఒకరొకరు 10 రోజుల నుంచి కూడా ఇక్కడ తిరుగుతున్న యూరియా లభించట్లేదు. రాత్రులు ఇక్కడే జాగరణ చేస్తున్నాం కానీ మాకు యూరియా లభించట్లేదు. ఎన్ని నెలలు తిరిగినా కూడా మాకు అధికారులు మాకు అందజేయడంలో విఫలమవుతున్నారని కూడా చెప్తున్నారు.